హలో అండి, ఇవాళ వంకాయ మునక్కాడ కర్రీ చేస్తున్నాను. ఇందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, కస్తూరి మేతి వేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కట్ చేసుకున్న వంకాయలు అలాగే మునక్కాడలు వేసుకొని పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. లేదంటే వంకాయ నుంచి చేదు వస్తుందండి. ఇలా వెంటనే పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాస్త మగ్గించుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకోవాలి. ఇలా మధ్యలో వేయడం వల్ల తొందరగా మనకి కుక్ అయిపోతుంది టమాటో. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం మొత్తం కూడా ఇలా కలిపేసుకొని మనకి ఎంత కావాలో అంత కారం వేసుకొని వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనము కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్ వేసాను. అలాగే ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక స్పూన్ పల్లి పౌడర్ వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే నువ్వుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీతో కానీ, రోటీతో కానీ, రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.